ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవాయందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె నుందురు. కీర్తనల గ్రంథము 125వ అధ్యాయము 1వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం మన ఆత్మీయ జీవితానికి ఒక బలమైన పునాదిని మరియు స్థిరత్వాన్ని గురించి వివరిస్తుంది. ఈ లోకంలో ప్రతిదీ చంచలమైనది. పరిస్థితులు మారుతుంటాయి, మనుషులు మారుతుంటారు, మన మనస్సు కూడా కొన్నిసార్లు ఊగిసలాడుతూ ఉంటుంది. కానీ ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో వారు ఎటువంటి తుఫానులు వచ్చినా కదలని ఒక కొండలా ఉంటారని దేవుడు హామీ ఇస్తున్నాడు. ఈ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి దీన్ని 2 ప్రధాన భాగాలుగా చూడవచ్చు. ఒకటి, యెహోవాయందు నమ్మిక ఉంచువారు. ఇక్కడ నమ్మిక ఉంచడం అంటే కేవలం దేవుడు ఉన్నాడని నమ్మడం మాత్రమే కాదు, మన జీవిత బాధ్యతను సంపూర్ణంగా ఆయన చేతుల్లో పెట్టడం. ఏది జరిగినా నా దేవుడు నన్ను చేయి విడువడు అనే ధైర్యాన్ని కలిగి ఉండటం. మన స్వశక్తిని గాని లోకపు సహాయాన్ని గాని నమ్ముకోకుండా దేవుని వాగ్దానాల మీద నిలబడటమే నిజమైన నమ్మిక. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు ఎవరైనా నమ్ముతారు, కానీ ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుని వైపు చూడటమే ఈ నమ్మికకు అర్థం. ఉదాహరణకు, అబ్రహాము తన వయస్సు మళ్ళీపోయినా, సంతానం కలిగే అవకాశం లేకపోయినా దేవుని మాటను నమ్మాడు. ఆ నమ్మకమే అతన్ని విశ్వాసులకు తండ్రిగా మార్చింది. అతడు దేవుని యందు నమ్మిక ఉంచాడు కాబట్టే ఎంత కాలమైనా ఓపికతో నిలబడగలిగాడు. అలాగే గొలియాతు ఎదురుగా నిలబడ్డప్పుడు దావీదు తన దగ్గర ఉన్న వడిసెల కంటే తనతో ఉన్న దేవుని మీద ఎక్కువ నమ్మకం ఉంచాడు. యుద్ధం యెహోవాదే అని ప్రకటించి విజయం సాధించాడు. ప్రియులారా, సమస్య పరిమాణం కంటే దేవుని శక్తి పెద్దదని నమ్మడమే ధైర్యం. భయం మనల్ని వెనక్కి లాగుతుంది, కానీ నమ్మిక మనల్ని అసాధ్యమైన వాటి వైపు నడిపిస్తుంది. నమ్మిక అంటే మనం అనుకున్నది జరుగుతుందని ఎదురు చూడడం మాత్రమే కాదు, దేవుడు మన పట్ల ఉంచిన ఉద్దేశం ఎప్పుడు శ్రేష్టమైనదే అని స్థిరంగా నమ్మడం. రెండవదిగా, వారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె నుందురు అని అన్నాడు. సియోను కొండ అనేది దేవుని నివాస స్థలానికి గుర్తు. కొండను ఎవరూ కదపలేరు, అది గాలికి కొట్టుకుపోదు, వర్షానికి కరిగిపోదు. అలాగే దేవుని మీద నమ్మకం ఉంచిన వ్యక్తి జీవితం కూడా అంతే స్థిరంగా ఉంటుంది. శోధనలు వచ్చినప్పుడు వారు కృంగిపోరు, కష్టాలు వచ్చినప్పుడు వెనకడుగు వేయరు. ఇసుక మీద కట్టిన ఇల్లు తుఫానుకు పడిపోతుంది, కానీ బండ మీద కట్టిన ఇల్లు స్థిరంగా ఉంటుంది. దేవుణ్ణి నమ్మేవారు ఆ బండ మీద కట్టబడిన వారు. ఉదాహరణకు, దానియేలును సింహాల గుహలో వేస్తారని తెలిసినా దానియేలు తన ప్రార్థన ఆపలేదు. అతను సియోను కొండల స్థిరంగా ఉన్నాడు. సింహాలు అతనిని ఏమీ చేయలేకపోయాయి, శత్రువుల బెదిరింపులు అతనిని కదిలించలేకపోయాయి, ఎందుకంటే అతని నమ్మిక దేవుని మీద ఉంది. అలాగే పౌలు తన పరిచర్యలో అనేకసార్లు దెబ్బలు తిన్నాడు, చెరసాలలో వేయబడ్డాడు, ఓడ పగిలి ప్రమాదానికి గురయ్యాడు. కానీ ఏ రోజు ఆయన తన విశ్వాసం నుండి వెనుకడుగు వేయలేదు. అతడు తన జీవితాన్ని క్రీస్తు అనే బండ మీద కట్టుకున్నాడు. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను అనే నిశ్చయత ఆయనను సియోను కొండలా నిలబెట్టింది. ప్రియులారా, కొండ మీద మేఘాలు రావచ్చు, మెరుపులు మెరవచ్చు, కానీ కొండ మాత్రం అక్కడే ఉంటుంది. అలాగే మన జీవితంలో సమస్యలు అనే మేఘాలు వచ్చినా మనం దేవుని మీద నమ్మిక ఉంచితే మనం కదల్చబడం. అలాగే దేవుడు ఇచ్చే ఈ స్థిరత్వం కేవలం కొన్ని రోజులు ఉండేది కాదు, అది నిత్యము నిలిచేది. అంటే ఈ లోకంలోనే కాకుండా పరలోక రాజ్యానికి చేరే వరకు దేవుని కృప మనల్ని పడిపోకుండా కాపాడుతుంది. అపవాది ఎన్ని కుతంత్రాలు పన్నినా దేవుని చేతిలో ఉన్న మనల్ని ఏ శక్తి కదపలేదు. మనుషుల మీద నమ్మకం ఉంచితే వారు మనల్ని నిరాశపరచవచ్చు, కానీ దేవుడు ఎన్నటికీ అలా చేయడు. ఆయన మనల్ని ఒక క్రమమైన మార్గంలో నడిపిస్తాడు. మన జీవితంలో వచ్చే ఎత్తుపల్లాలు మనల్ని కలవరపెట్టవచ్చు, కానీ దేవుని యందు నమ్మిక ఉంచేవారు చివరికి విజేతలుగా నిలుస్తారు. ప్రియులారా, ఈరోజు మీ చుట్టూ ఉన్న పరిస్థితులు మిమ్మల్ని భయపడుతున్నాయా? నా జీవితం ఏమైపోతుందో అని ఆందోళన చెందుతున్నారా? మీ కుటుంబంలో లేదా ఉద్యోగంలో వస్తున్న మార్పులు మిమ్మల్ని కదిలిస్తున్నాయా? అయితే ఈ వాగ్దానాన్ని గుర్తు చేసుకోండి. మీరు దేవుని బిడ్డలు, ఆయన మీద నమ్మిక ఉంచిన వారు. అపవాది మిమ్మల్ని పడదోయాలని చూస్తాడు, కానీ మిమ్మల్ని పట్టుకున్న దేవుడు సృష్టికర్త. ఆయన మీ పాదము తొట్టిల్లనియ్యడు. లోకం మీ గురించి ఏమనుకున్నా మీరు దేవుని యందు నమ్మిక ఉంచితే మీరు కదల్చబడరు, నిత్యము వర్ధిల్లుతారు. మీ ఆశీర్వాదం స్థిరంగా ఉంటుంది, మీ సమాధానం శాశ్వతంగా ఉంటుంది. నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె నుందురని. నమ్మిక ఉంచడం అంటే కేవలం నీవు ఉన్నావని నమ్మడం మాత్రమే కాదు, గాని మా జీవిత బాధ్యతను సంపూర్ణంగా నీ చేతుల్లో పెట్టడమని
ఏది జరిగినా నీవు మా చెయ్యి విడోవనే ధైర్యాన్ని కలిగి ఉండటమని సెలవిచ్చావు. తను నీకు స్తుతులు దేవా. మా స్వశక్తిని గాని లోకపు సహాయాన్ని గాని నమ్ముకోకుండా నీ వాగ్దానాలను విశ్వసించి పరిస్థితులు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా ప్రతి సమయంలో మేము నీ వైపు చూసే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, సమస్య పరిమాణం కంటే నీ శక్తి పెద్దదని, నీవు మా పట్ల కలిగి ఉన్న ఉద్దేశం ఎప్పుడు శ్రేష్టమైనదేనని నమ్మి నీలో స్థిరంగా ఉండుటకు కృపచూపమని, మా పాదము తొట్టిల్లనీయక విజేతలుగా మాలో ప్రతి ఒక్కరిని నీవే నిలవబెట్టమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.